జీవితం కూడా బతకట్లేదు కరోనా. అయితే మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి దేవుని నమ్ముకున్నారు, వారు ప్రార్థన చేస్తున్నారు, నేను నమ్మలేదు. అయితే మా దైవ సేవకుడు మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసి, అయ్యా మా పిల్లగాడికి బాగా కరోనా వచ్చేసింది, గుండెలు పట్టేసి నా గుండెలు ఆడట్లేదు, ఊపిరి ఆడట్లేదు, శ్వాస ఆడట్లేదు. మా అయ్యగారు అన్నారు కదా, అయ్యా ప్రార్థన చేస్తే ఒక్కసారి ఆ బాబుకి అన్నాడు. ఇంతే నా చెవిలో పెట్టుకున్నా. ఆయన చూడాలంటే నాకు భయం వేసేది, ఆయన వెలుగు నేను చీకటి, నేను దొంగ. ఆయన పోలీసుల దగ్గర దొంగలు పోతారా? పోరు. వ్యభిచారి దగ్గరికి మంచోడు పోతున్నా? పోడు. నేను అన్యాయస్తుడిని, మంచోడి దగ్గరికి పోతున్నా? పోలేను. ఆయన వెలుగు దేవుని శక్తి చేత అభిషేకింపబడిన దైవ సేవకుడి దగ్గరికి నేను మాట్లాడాలంటే నాకు చాలా భయం వేసేది. అప్పుడు ఏం చేశానంటే ఆ చెవిలో ఫోన్ పెట్టుకున్నా. పౌలు నా పేరు, మా అమ్మ వాళ్ళు మా అయ్యగారు పెట్టారు చిన్నప్పుడు. అయితే పౌలు, నువ్వు దేవుని మాట విను, నిన్ను దేవుడు బాగు చేస్తాడు. దేవుని మాట విను, నువ్వు